మామ్ ఇస్ ఏమైంది పెద్ద బాబు? నథింగ్ డాడ్. త్వరగా రాసే నాన్న, పాపం శాలరీస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. 1 hourలో డిపాజిట్ అయిపోతుంది డాడ్. ఓకే నాన్న. పార్వతి, కాఫీ చాలా బాగుందమ్మా. పెద్దబాబు గారు. పార్వతి, అమ్మో, ఇక్కడే ఉంటే ఇంకే యాంగిల్స్ లో కూర్చోబెట్టుకుంటారో ఏంటో. కర్మ కర్మ. మామ్ ఇస్ నాట్. అమ్మ ఎందుకు ఇలా రాసింది? ఏమైంది పెద్దబాబు గారు? మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు పార్వతి, ఈ చెక్స్ నువ్వు జాగ్రత్తగా చూస్తుండు. ఇప్పుడు వస్తా. అమ్మా, అమ్మా, అమ్మ లేదు, ఎటెళ్ళింది? నా పేరు మీద రాసిన చెక్స్ వెనుక అమ్మ ఎందుకలా రాసిందని అడుగుదామంటే లేదు, ఇంట్లోనే ఉన్నా నన్ను పిలవకుండా నాకు చెప్పకుండా ఎందుకలా రాసింది? పెద్దబాబు, అమ్మా, చెక్ బుక్ లో అఖిలాండేశ్వరి పెట్టిన సంతకాలు చూసుంటాడా? అమ్మా, నీతో మాట్లాడాలని వచ్చాను. దేని గురించి పెద్దబాబు? పార్వతి గురించా, లేకపోతే పోయిన ఈ ఇంటి పరువు గురించా? అమ్మా, నువ్వు మా దగ్గర ఏదో దాస్తున్నావని అర్థమవుతుంది. నువ్వు ఎందుకు దాచిపెడుతున్నావు చెప్పమ్మా. నేనెందుకు దాస్తాను పెద్దబాబు? అంత అవసరం ఘట్టమనేని అఖిలాండేశ్వరికి రాదు. అడిగిన ప్రతి వాళ్ళకి చెప్పాలంటే విసుకొస్తుంది. ఆ తర్వాత ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావని అడిగితే వాళ్ల మీద కూడా అనుమానం వస్తుంది. పదే పదే నువ్వు ఈ మాట అడిగి నన్ను బాధ పెడుతున్నావు పెద్దబాబు. సారీ అమ్మా, ఇక్కడ గారు. అమ్మా, నా పేరు మీద కొన్ని చెక్స్ రాసావు కదా, ఇంకొన్ని చెక్స్ ఇస్తే ఆయిల్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తాను. అలాగే, చెక్ బుక్ ఇవ్వు. పెన్. అంటే దేవా ఈ చెక్ బుక్ ఓపెన్ చేసి సంతకాలు చూడలేదన్నమాట.
తీసుకో పెద్దబాబు. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా, సాయంత్రం మనం హాస్పిటల్కి వెళ్తున్నాం. హాస్పిటల్కా? ఎందుకు పెద్దబాబు? ఎంఆర్ఐ స్కాన్ చేయించాలమ్మా. నువ్వు వద్దని ముందుకేసినావు. నీ ఆరోగ్యం విషయంలో మాత్రం నేను పంతంగా ఉంటాను. ఈ విషయంలో నేను ఇబ్బంది పెట్టినా నువ్వు ఆరోగ్యంగా ఉంటావన్న సంతోషమే నాకు ముఖ్యమమ్మా. రేడియాలజిస్ట్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను. 5ంటికి రెడీగా ఉండమ్మా. అలాగే పెద్దబాబు. సీ అమ్మా. నీ మీదున్న ప్రేమతో నన్ను వేధించుకుని చంపుతున్నారు. నన్ను ఏ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారో తెలీదు. తెలిస్తే అక్కడ వాళ్ళని మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడెలా? ఎస్, మామ్ ఇస్ నాట్. అమ్మ లేదా? ఎందుకు ఇలా రాసింది? ఏంటి పెద్దబాబు గారు, మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఈ 3 చెక్కుల వెనుక మామ్ ఇస్ నాట్ అని రాసింది పార్వతి. అంటే ఏంటి పెద్దబాబు గారు? అమ్మ లేదు అని అర్థం వస్తుంది. ఏంటా మాటలు? ఇంకెప్పుడట్ట అనకండి పెద్దబాబు గారు. రాసిందంటే ఇట్ట పాడర్థాలు తీయకండి. కావాలంటే అమ్మగారిని ఎందుకు ఇట్ట రాసారో అడగండి. అడిగే అవకాశం ఇవ్వలేదు పార్వతి. చిరాగ్గా ఉందమ్మా. చిరాకన్నా? నాకు చెప్పకుండా తెలుసుకోమని ఎందుకు రాసిందన్నది తెలుసుకోవాలి. బాగా ఆలోచించాలి. అంటే వీటిని బ్యాంక్కి పంపించొద్దనా? అలాంటి అర్థమై ఉండదు పార్వతి. ఇంకేదో అర్థం వచ్చేలా రాసుంది. ఇదేంటి? నేను అమ్మకి సైన్ చేయమని ఇచ్చిన పెన్ బ్లాక్ ఇంక్, కానీ అమ్మ సిగ్నేచర్ బ్లూ ఇంక్ లో ఉందేంటి? ఏంటి పెద్దబాబు గారు? ఒక నిమిషం పార్వతి. అమ్మ సంతకం పెడతానని నా పెన్ తీసుకుంది, పెట్టింది కూడా, కానీ ఇంక్ వేరు. అది బ్లాక్, ఇది బ్లూ. అలా ఎలా? హౌస్ ఇట్ పాసిబుల్? అంటే అమ్మ సంతకం పెట్టకుండా పెట్టినట్టు నటించిందా? అమ్మగారు నటించడం ఏంటి పెద్దబాబు గారు? మీరేం మాట్లాడుతున్నారు? లేదు పార్వతి, అమ్మ అమ్మలా లేదు. ఏదో జరుగుతుంది. ఏదో శక్తి అమ్మను మన నుంచి దూరం చేయాలని ప్రయత్నిస్తుంది. అమ్మగారు ఆది పరాశక్తి పెద్దబాబు గారు. ఎటువంటి బెదిరింపులకి భయపడరు. ఏ తల్లి అయినా బిడ్డల కోసం వెనకడిగేస్తుంది పార్వతి.
సాక్షాత్ అమ్మవారైనా సరే. ఆ నీళ్ళంబరికి అమ్మగారు జంకుతారా? పెద్దబాబు గారు ఏం మాట్లాడరేటి? 10 minutes డిస్టర్బ్ చేయకు పార్వతి. కట్టం లేని దేవేంద్రకు పజిల్ ఎదురైంది. Mom is not. ఈ సెంటెన్స్ కంప్లీట్ చేసే వర్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. చేస్తాను. అఖిలాండేశ్వరిలా ఉంటూ చాముండేశ్వరిలా రెడీ అవ్వడం నాకిష్టం. కానీ ఈ రోజు నా కనికట్టు హాస్పిటల్లో బయటపడబోతుంది. తప్పించుకోవడం ఎలా? అఖిల అఖిల ఇంకా రెడీ అవ్వలేదా? డాక్టర్ గారు టైంకి వచ్చేస్తానన్నారు. హాస్పిటల్కి రావడం నాకిష్టం లేదు. మళ్ళీ ఏమైంది అఖిల? నేను ఆరోగ్యంగా లేను, నాకేదో అయిందని ఎవరికైనా తెలిస్తే పబ్లిసిటీ చేస్తారు. మన రైవల్ కంపెనీలు దాన్ని బేస్ చేసుకుని మార్కెట్లో మన కంపెనీ షేర్ వాల్యూ పడిపోయేలా చేస్తారని ఆందోళనగా ఉందండి. అలా ఆలోచించద్దు అఖిల. వీరభద్రస్వామి ఉత్సవాల్లో బాంబు దాడి జరిగితే మీడియాలో చిన్న ప్రాబ్లమే అని మేనేజ్ చేశాం. తలలో బ్లడ్ క్లాట్ అయిందన్న విషయం మన ఫ్యామిలీకి తప్ప ఎవ్వరికీ తెలియదు. వెళ్దాం పదా. మీరు కిందకి పదండి, వచ్చేస్తాను. ఒక ఫోన్ చేసి క్లారిఫికేషన్ ఇవ్వాలి. త్వరగా వచ్చేసా అఖిల. హలో, నేనే. మీ మొబైల్తో ఎవరైనా చేస్తున్నారేమోనని జస్ట్ హలో అన్నాను ఆంటీ. చెప్పండి. హాస్పిటల్కి తప్పక వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. హా, చెప్పిన పనేం చేశావు? కంగారు పడాల్సిందేం లేదాంటీ. వందన హాస్పిటల్లో అఖిలాండేశ్వరి ఆంటీకి స్కాన్ చేసిన రిపోర్ట్స్ ను ఇప్పుడు మీరు వెళ్తున్న న్యూరో కేర్ హాస్పిటల్ కి నేను ఆల్రెడీ పంపించేశాను. డాక్టర్ని మేనేజ్ చేసావా లేదా అన్నది కావాలి. ఎందుకంటే వాళ్ళు అఖిలాండేశ్వరికి బాగా తెలిసిన వాళ్ళు. డాక్టర్ కూతురు ఇంజనీరింగ్ చదువుతోందంటీ. ఒక సెల్ఫీ దిగి తనకి పంపించాను. చెప్పినట్టు గనక చెయ్యకపోతే ఇంకో సెల్ఫీలో మీ కూతురు నవ్వదని, మీ ఫ్యామిలీ మొత్తం ఏడుస్తుందనగానే మనం చెప్పినట్టుగా చేస్తానన్నారు. వెరీ గుడ్. ఎంఆర్ఐ, సిటీ స్కాన్ ఏది చేసినా రిపోర్ట్స్ లో మాత్రం అఖిలాండేశ్వరికి సంబంధించిందే ఉండాలి. మీరు చెప్పాక నేను చేయకుండా ఎలా ఉంటానంటీ? మీరు ధైర్యంగా ఉండండి. అఖిలాంటి కాదనే విషయాన్ని అంత ఈజీగా ఎలా బయటపడనిస్తాము? డాక్టర్ ప్లేట్ ఫిరాయిస్తే ఈ ఫ్యామిలీ కోసం కూతురు ప్రాణాన్నైనా త్యాగం చేస్తే మనంత మంచి వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కడున్నారంటీ? అలాంటిది జరగకుండా ఉండాలని నేను కూడా హాస్పిటల్కి వస్తున్నాను. ఓకే, బీ కేర్ఫుల్. సరే ఆంటీ, బాయ్. నా పని పూర్తయ్యే వరకు నాకు ఏ ప్రాబ్లం రాకూడదు.
ఈ అమ్మ పైన సింపతి క్రియేట్ చేసుకుని ఈ కంపెనీకి కుటుంబానికి సునామీని సృష్టిస్తాను. హాస్పిటల్ అంతా క్లీన్ గా నీట్ గా ఉండాలి. గట్టం నేనే అఖిలాండేశ్వర్ గారు వస్తున్నారు, జాగ్రత్త. ఓకే డాక్టర్. అంతా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే ఓకే మేడం. బావగారి ఈ హాస్పిటల్ అదేనా? ఇదే. న్యూ కేర్ హాస్పిటల్ ఇదా? నమస్తే మేడం. నమస్తే. రండి. పెద్దబాబు, న్యూ కేర్ హాస్పిటల్కి వెళ్తున్నామన్నారు కదా? నేను అదే అడుగుతున్నానక్కా. నీకేదో జరిగిందన్న విషయం బయట ఎవరికి తెలియకూడదని టెన్షన్ పడుతున్నావని డాడ్ చెప్పారమ్మా. అందుకే చివరి క్షణంలో హాస్పిటల్ మార్చేశాం. మామ్, ఇక్కడ అన్ని సూపర్ స్పెషాలిటీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. పైగా అన్ని కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతారు. ఎస్ మేడం. దేవా సార్ నాకు 3 ఏళ్ల నుంచి పరిచయం. దేవా నీకు క్లోజ్ అయితే నా కథ క్లోజ్ అయినట్టే. ఇప్పుడేం చేయాలి? ఆంటీ, మీరు కూల్గా ఉండండి. మనం ఇంతమంది వచ్చినా హాస్పిటల్ వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఎవరికీ తెలీదు. మెసేజ్ కూడా పాస్ అవ్వదు. మీ కుటుంబమే మీకు బలం మేడం. ఎందుకంటే ఇన్ని రోజులు మందులు పూర్తిగా వాడకపోయినా మామూలుగానే ఉండగలుగుతున్నారు. రండి మేడం. రామా. పదమా. పదకి. ఏమైంది అఖిల? ఏమీ లేదండి. రిపోర్ట్స్ ఫాస్ట్ గా వచ్చేలా చూడండి. ఓకే డాక్టర్. రండి మేడం. కూర్చో. బీపీ చాలా ఎక్కువగా ఉంది మేడం. టెన్షన్ పడకండి. మీరు నార్మల్ గా రిలాక్స్డ్ గా ఉంటేనే బీపీ కంట్రోల్ అవుతుంది. అఖిల, ఏమైంది? అమ్మా, అయ్యి ఓకే. మీ ఫ్యామిలీయే మీకు మెడిసిన్ అని చెప్పాను కదా మేడం. మీ మనసులో ఆందోళన పెట్టుకోకండి. బీపీ తగ్గదు. కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి. అఖిల, నువ్వు టెన్షన్ పడుతున్నావంటే ఆశ్చర్యంగా ఉంది. మనసులో ఆందోళన ఏంటమ్మా? మాకు చెప్తే నీ కంగారు కాస్త తగ్గిపోతుంది. చెప్పండి ఆంటీ. మామ్, వాట్ హ్యాపెన్? అందరూ అలా విసిగిస్తే ఎలాగా? భవానీ, నువ్వు ఆగు. మధ్యలో దూరి నువ్వు విసిగించుకు. అఖిల, చెప్పు, ఏమైంది? మీకు చెప్పినా అర్థం చేసుకోరు. అలాంటప్పుడు చెప్పిన ఉపయోగం లేదు.
నాకు హాస్పిటల్కి రావడం ఇష్టం లేదు. వీటిల్లో నేను అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తి చేయలేను.